హలో ఎవ్రీవన్. చాలామంది ఈ జీమెయిల్ అకౌంట్ అంటే వాళ్ళ మొబైల్‌ని రీస్టార్ట్ చేయడం వల్ల అందులో లాగిన్‌లో ఉన్న జీమెయిల్ ఐడీ ఉంటది కదా! దాన్ని యాక్సెస్ అయితే లాస్ అవుతున్నారు. సో, తిరిగి మళ్ళీ లాగిన్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు టూ స్టెప్ వెరిఫికేషన్ దగ్గర సేమ్ జీమెయిల్ ఏదైతే ఉందో ఆ జీమెయిల్‌కి ఓటీపీ అయితే ఎళ్తది. బట్ అక్కడ ఆల్రెడీ మొబైల్‌ని రీస్టార్ట్ చేశారు కాబట్టి ఆ మెయిల్ ఐడీ లాగౌట్ అయిపోయి ఉంటది. సో, ఇలా చాలామంది ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది ఓల్డ్ మొబైల్ నుంచి కొత్త మొబైల్‌కి షిఫ్ట్ అయ్యి ఉంటారు. అంటే కొత్త మొబైల్ కొనుక్కుంటారు. అందులో లాగిన్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు కూడా సేమ్ మెయిల్ ఐడీకి మళ్ళీ టూ స్టెప్ వెరిఫికేషన్ దగ్గర ఓటీపీ అయితే వెళ్తున్నది. సో, ఈ విధంగా చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఈ వీడియోలో క్లియర్‌గా మీకు లైవ్‌లోనే ఒక అకౌంట్‌ని అంటే సేమ్ టూ స్టెప్ వెరిఫికేషన్ దగ్గర సేమ్ మెయిల్ ఐడీకి ఓటీపీ వెళ్తది కదా! ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటి అనేసి లైవ్‌లోనే ఒక అకౌంట్‌ని అయితే రికవర్ చేసి చూపిస్తాను. ఎలా చేయాలి ఏంటి ఫుల్ ప్రాసెస్ ఉంటది. సో, ఒకవేళ వీడియో కొంచెం లెంతీగా ఉన్నా కూడా క్లియర్‌గా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీ అకౌంట్ అయితే బ్యాక్ వస్తుంది. సో, ఈ ప్రాసెస్ మీరు మొబైల్‌లో అయినా చేయొచ్చు, లేదా మీ దగ్గర ల్యాప్‌టాప్ ఉంటే ల్యాప్‌టాప్‌లో కూడా చేయొచ్చు. సో, దీనికి సంబంధించి లింక్స్ ఏదైతే ఉన్నాయో అది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా ఈ పేజ్‌కి అయితే నావిగేట్ అయితారనమాట. చాలామంది ఏంటంటే డైరెక్ట్‌గా గూగుల్ క్రోమ్‌లోకెళ్ళేసి ఇక్కడ జీమెయిల్ రికవర్ అనేసి టైప్ చేస్తారు. సో, అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి అక్కడ టూ స్టెప్ వెరిఫికేషన్ దగ్గర సేమ్ జీమెయిల్‌కి ఓటీపీ అయితే ఎళ్తదనమాట. సో, ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ మీరు కంప్లీట్‌గా ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీకు టూ స్టెప్ వెరిఫికేషన్ అనే దగ్గర మీకు సేమ్ మెయిల్ ఐడీ కాకుండా వేరే మెయిల్ ఐడీ అయితే ఎంటర్ చేయొచ్చనమాట. అది ఎలా అనేసి క్లియర్‌గా చెప్తాను. సో, దీనికంటే ముందు ఖచ్చితంగా మీరు 2 పాయింట్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటది. అదేంటంటే ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా సేమ్ మొబైల్ అయినా ఉండాలా. ఒకవేళ సేమ్ మొబైల్ లేదు, కొత్త మొబైల్‌లో లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు సేమ్ లొకేషన్ అట్‌లీస్ట్ సేమ్ లొకేషన్‌లో అయినా ఉండాలనమాట. సో, ఆ రివ్యూవర్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు మనము ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా రివ్యూ ప్రాసెస్ ఉంటది. అంటే మీరు అక్కడ టూ స్టెప్ వెరిఫికేషన్ దగ్గర మీ దగ్గర ఉన్న ఆల్టర్‌నేటివ్ మెయిల్ ఐడీ ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడీని అక్కడ ఎంటర్ చేస్తారో అప్పుడు డెఫినెట్లీ మీకు 24 అవర్స్‌లో ఒక మెయిల్ అయితే వస్తుంది. ఆల్టర్‌నేటివ్ మెయిల్ ఐడీ ఇచ్చింటారు కదా! ఆ మెయిల్‌కి. సో, అక్కడ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా మీరు ఓల్డ్ జీమెయిల్ ఏదైతే ఉందో దాన్ని పాస్వర్డ్ సెట్ చేసుకోమనేసి డైరెక్ట్‌గా ఆప్షన్స్ అయితే చూయిస్తాయి. సో, దీనికోసం ఖచ్చితంగా మీరు సేమ్ మొబైల్ అయినా ఉండాలా, లేదా కొత్త మొబైల్‌లో లాగిన్ చేసేటప్పుడు సేమ్ లొకేషన్ అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ కాదు. అట్‌లీస్ట్ మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా సరే మీరు ప్రీవియస్‌గా జీమెయిల్ యూజ్ చేస్తుంటారు కదా! ఓల్డ్ జీమెయిల్. సో, దానికి దగ్గరలో ఎక్కడైనా ఉండి ట్రై చేశారంటే డెఫినెట్లీ మీ అకౌంట్ అయితే బ్యాక్ వస్తుంది. అండ్ ఇంకోటి మీ ఫ్యామిలీలో ఎవరిదైనా జీమెయిల్ ఉంటది కదా! సో, సారీ మీ ఫ్యామిలీలో ఎవరిదైనా మొబైల్ కూడా యూజ్ చేసుకొని ట్రై చేశారంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే వర్క్ అవుతుందనమాట. సో, దీనికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చానని చెప్పాను కదా! మీరు అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా ఈ పేజ్‌కి అయితే వస్తుంది. సో, ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది. సో, చాలామంది ఒకవేళ మీకు జీమెయిల్ కూడా తెలియకుండా ఉంటదనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే ఫర్గాట్ ఈమెయిల్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తారు. సో, ఇప్పుడు నేను క్లియర్‌గా అంటే ఎవరైనా ఆల్రెడీ జీమెయిల్ తెలిసిన వాళ్ళైనా, తెలియని వాళ్ళైనా ఈ ప్రాసెస్‌లోనే ఫాలో అయితే సరిపోతుంది. సో, ఇక్కడ ఫర్గాట్ ఈమెయిల్ అని ఉంది కదా! సింపుల్‌గా దాని మీద క్లిక్ చేస్తాము. అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు మొబైల్ నంబర్ ఆర్ ఈమెయిల్ అనేసి ఉంది. సో, ఇక్కడ ఒకవేళ మీరు మొబైల్ నంబర్ తెలిస్తే మొబైల్ నంబర్ ఎంటర్ చేయొచ్చు. లేదా మెయిల్ ఐడీ తెలిసిన వాళ్ళైతే మెయిల్ ఐడీ ఎంటర్ చేయొచ్చు. సో, ఇక్కడ నేను నా మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో, ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సింపుల్‌గా ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా! నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ అయితే అడుగుతుంది. సో, ఇక్కడ చాలామంది ఈ స్టెప్ దగ్గరగా వచ్చేసరికి ఆగిపోతున్నారు. అంటే ఇక్కడ నో అకౌంట్స్ ఫౌండ్ అనేసి చూపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు క్లియర్‌గా చూపిస్తా చూడండి. ఇక్కడ నేను నా నేమ్ అయితే ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి సింపుల్‌గా ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా! నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సో, ఇక్కడ చూసుకోవచ్చు నో అకౌంట్ ఫౌండ్ అనేసి వచ్చింది. సేమ్ నేను మళ్ళీ బ్యాకెళ్ళేసి ఇక్కడ ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ అనేది చాలా క్లియర్‌గా ఇయ్యాలనమాట. అంటే మీ అకౌంట్ జీమెయిల్ అకౌంట్‌లో ఇచ్చుంటారు కదా! నేము. అదైనా లేదా మీ ఒరిజినల్ నేమ్ ఉంటది కదా! ఫుల్ నేమ్ మీరు ఏదైనా సోషల్ మీడియాలో యూజ్ చేసుంటారు కదా! సో, ఇప్పుడు నేను ఇక్కడ విజయ్ ఇచ్చాను. అదేవిధంగా ఇక్కడ కుమార్ అనేసి ఎంటర్ చేసి సేమ్ అదే ట్యాబ్‌లోనే మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూసుకోవచ్చు ఖచ్చితంగా ఇక్కడ మనకు ఆ మొబైల్ నంబర్ అంటే ఇప్పుడు నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను కదా! ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీ అయితే ఎళ్తుంది. సో, ఇక్కడ సింపుల్‌గా సెండ్ ఉంది కదా! సెండ్ మీద క్లిక్ చేశానంటే ఓటీపీ అయితే ఎళ్తుందనమాట. ఇప్పుడు నేను ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేశానంటే దానికి ఆ మొబైల్ నెంబర్‌కి ఉన్న జీమెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే కనబడతాయి. సో, ఇప్పుడు నాకు నా మొబైల్ నెంబర్‌కి ఓటీపీ అయితే రావాలా. సో, ఆ ఓటీపీ ఇక్కడ మనం ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తామనమాట. యాహ్! ఓటీపీ కూడా వచ్చింది. సో, ఇప్పుడు నేను ఆ ఓటీపీని అయితే ఇక్కడే ఎంటర్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూసుకోవచ్చు ఓటీపీ ఎంటర్ చేసి సింపుల్‌గా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను.
సో క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆ మొబైల్ నెంబర్ ఏదైతే మనం ఇచ్చామో దానికి లింక్ అయిన మెయిల్ ఐడీస్ అన్నీ కూడా అంటే ఆ మొబైల్ నెంబర్ని యూస్ చేసుకొని మనం మెయిల్స్ క్రియేట్ చేసి ఉంటాం కదా. సో అవన్నీ కూడా ఇక్కడైతే కనబడుతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఏ మెయిల్ ఐడీని అయితే రికవర్ చేసుకోవాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న అన్ని మెయిల్ ఐడీస్ని రికవర్ చేయాలన్నా కూడా సేమ్ ప్రాసెస్సే ఉంటుంది. సో ఇప్పుడు సింపుల్గా ఇక్కడ నేను వీటిలో ఒక మెయిల్ ఐడీని అయితే రికవర్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసామంటే ఇప్పుడు దానికి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు వెరిఫైయింగ్ నో కీ పాస్ అవైలబుల్ అని వస్తుంది. సింపుల్గా ఇక్కడ క్లోజ్ ఉంది కదా, క్లోజ్ మీద క్లిక్ చేస్తారు. క్లోజ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది అనమాట. యూజ్ యువర్ పాస్ కీ టు కన్ఫర్మ్ ఇట్స్ రియల్ యూ అనేసి. సో సింపుల్గా ఇక్కడ ఏం చేస్తారంటే ట్రై అనదర్ వే అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తామన్నమాట. సో అక్కడ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా మళ్ళీ 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. వీటిలో కూడా సేమ్ మళ్ళీ ట్రై అనదర్ వే అనేసి ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తాము. ఒకవేళ మీ దగ్గర ఇక్కడ యూజ్ యువర్ పాస్ కీ అనేసి ఉంది కదా, మీరు ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకుంటే ఆ పాస్ కీ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే పాస్వర్డ్ ఎట్లా ఖచ్చితంగా తెలియదు కాబట్టి అది ఆ ఆప్షన్ లేదు. నెక్స్ట్ ఇక్కడ ట్రై అనదర్ వే అని ఉంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తాము. అక్కడ క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ మనకు ఎంటర్ యువర్ సేమ్ బ్యాకప్ కోడ్స్ ఉంటాయి కదా, అదొకటి ఉన్నది. నెక్స్ట్ గెట్ వెరిఫికేషన్ కోడ్ టు సేమ్ మొబైల్ నెంబర్. ఇప్పుడు ఏదైతే మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ మళ్ళీ ఒకసారి ఓటీపీ అయితే వెళ్తుంది. సో ఇక్కడ ట్రై అనదర్ వే టు సైన్ ఇన్ అని ఉంది. సింపుల్గా నేను ఇక్కడ మళ్ళీ సెకండ్ ఆప్షన్ ఉంది కదా మొబైల్ నెంబర్ ఓటీపీ, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. అది సెలెక్ట్ చేసామంటే సేమ్ మళ్ళీ మనకు ఆ మొబైల్ నెంబర్కి ఇంకో ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీని కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఆ ఓటీపీ రాగానే ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాము. సో ఇక్కడ మళ్ళీ ఓటీపీ అయితే వచ్చింది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తున్నా 972085. సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు 2 అంటే మెయిల్ ఐడి. సో ఈ స్టెప్ వరకు చాలామంది ఈ స్టెప్ దగ్గరకు వస్తారు. ఇక్కడ వాళ్ళకి సేమ్ మెయిల్ ఐడి ఇప్పుడు చూసుకోవచ్చు సేమ్ మెయిల్ ఐడీస్ అయితే కనబడతాయి. ఇక్కడ నాకు రికవరీ దీనిలో 2 మెయిల్ ఐడీస్ అయితే నేను యాడ్ చేశాను. ఇప్పుడు నాకు అవి 2 కనబడుతున్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆ 2 మెయిల్ ఐడీస్ ఆల్రెడీ లాగౌట్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, చాలామంది ఇక్కడికి వస్తారు సేమ్ ఈ స్టెప్ దగ్గర ఆగిపోతారు కదా. సో ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో మనకు ట్రై అనదర్ వే టు సైన్ ఇన్ అనేసి ఇంకో ఆప్షన్ ఉన్నది చూసుకోవచ్చు. సో సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తారంటే ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. లేదు ఒకవేళ ఇక్కడ ఉన్న వాటిల్లో మీకు చాలామంది ఏంటంటే రికవరీ దీనిలో కూడా సేమ్ మెయిల్ ఐడి కాకుండా మొబైల్ నెంబర్ ఇచ్చింటారు. అలాంటి వాళ్ళకి ఇక్కడ మొబైల్ నెంబర్ కనబడుతుంది. లేదు ఇక్కడ సేమ్ మెయిల్ ఐడినే కనిపించింది అంటే సింపుల్గా ఇక్కడ ట్రై అనదర్ వే టు సైన్ ఇన్ అనేసి ఉంది కదా దాని మీద. ఇదంతా కూడా నేను చెప్పేది చాలామందికి ఈ ప్రాసెస్ అనేది చేంజ్ అయిపోతుంటుంది. దేనికోసం అంటే వాళ్ళు వేరే లొకేషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే మారిపోతుంది. నేను చెప్పడం ఏంటంటే మీరు సేమ్ అట్లీస్ట్ మీ హోమ్ దగ్గరలో అంటే మీ ఇంటి దగ్గరలో కూర్చొని ఈ ప్రాసెస్ ట్రై చేశారంటే లొకేషన్ని ఐడెంటిఫై చేసి ఆటోమేటిక్గా మనకు ఈ ప్రాసెస్ అయితే వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ట్రై అనదర్ వే టు సైన్ ఇన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. అక్కడ క్లిక్ చేయగానే ఏమవుతుందో చూడండి. మన దగ్గర ప్రజెంట్ ఏదైతే మెయిల్ ఐడి మనం యూజ్ చేస్తూ ఉంటామో లేదా మీ ఫ్యామిలీలో ఎవరిదైనా ఉంటుంది కదా, సో మీ ఫ్యామిలీలో ఎవరి మెయిల్ ఐడి అయినా సరే ఇక్కడ ఎంటర్ చేశారంటే సో వాళ్ళు ఆ లొకేషన్ని బేస్ చేసుకొని అంటే ఇంతకుముందు సేమ్ లొకేషన్లో ఆ మెయిల్ ఐడి లాగిన్లో ఉన్నదా లేదా అనేసి చెక్ చేసుకొని ఆటోమేటిక్గా మనకు ఇప్పుడు ఏదైతే మనం మెయిల్ ఐడి ఇస్తామో ఆ మెయిల్ ఐడికి కొత్తగా విత్ ఇన్ 24 అవర్స్లో ఒక మెయిల్ అయితే వస్తుంది. సో ఈ ప్రాసెస్ నేను ఆల్రెడీ చేశాను. ఇప్పుడు మీకు ఆ మెయిల్ ఐడి కూడా ఎలా ఉంటుంది, ఎలా నెక్స్ట్ పాస్వర్డ్ ఎలా రీసెట్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఒక మెయిల్ ఐడి అంటే ప్రజెంట్ నేను యూస్ చేస్తాను మెయిల్ ఐడి ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది విత్ ఇన్ 24 అవర్స్ అనేసి మనకు ఒక నోటిఫికేషన్ పైన అయితే విత్ ఇన్ 24 అవర్స్లో మీకు వేరే మెయిల్ వస్తుంది అనేసి అయితే ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ వెళ్ళానంటే ఇప్పుడు ఇక్కడ నాకు ప్రజెంట్ నేను ఇక్కడ ట్రై చేస్తా అంటే మెయిల్ ఐడి అయితే వేరే మెయిల్ ఐడి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మెయిల్ ఐడి నేను ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిండే నాకు ఇప్పుడు ఒక మెయిల్ ఐడి అయితే వచ్చింది కదా, సో అది చూసుకోవచ్చు ఇది వేరే మెయిల్ ఐడి. సో ఇప్పుడు ఇందులోనే నాకు ఇక్కడ చూసుకోవచ్చు ఒక మెయిల్ అయితే వచ్చింది. ఆ మెయిల్ని ఓపెన్ చేసామంటే యూజ్ దిస్ లింక్ టు సైన్ బ్యాక్ ఇన్ అనేసి వచ్చింది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు యూ కెన్ నౌ రీసెట్ యువర్ పాస్వర్డ్ అండ్ సైన్ ఇన్ బ్యాక్ ఇన్ టు సేమ్ మెయిల్ ఐడి. నేను అక్కడ ఏదైతే రికవర్ చేయాలనుకుంటున్నానో ఆ మెయిల్ ఐడిని ఇక్కడ మీరు ఈ లింక్ని యూజ్ చేసుకొని ట్రై చేయొచ్చు. దిస్ లింక్ విల్ వర్క్ ఫర్ 7 days. ఈ మెయిల్ ఐడిని మీరు 7 days లోపు ఖచ్చితంగా మీ పాస్వర్డ్ని అయితే రీసెట్ చేసుకోవచ్చు. 7 days తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. సో సింపుల్గా ఇక్కడ ఏం చేస్తారంటే గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తాము. అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్గా మనకు సో ఇక్కడ చూస్తున్నారు కదా క్రియేట్ పాస్వర్డ్ ఉంది, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంది. సో ఇక్కడ కొత్త పాస్వర్డ్ అయితే సెట్ చేసుకుంటాము. ఇప్పుడు నేను ఇక్కడ కొత్త పాస్వర్డ్ సెట్ చేస్తున్నాను.
ఇక్కడ చూసుకోవచ్చు కొత్త పాస్వర్డ్ సెట్ చేసి చేంజ్ పాస్వర్డ్ ఉంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తాను. అక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనం ఏదైతే అకౌంట్ని రికవర్ చేయాలనుకుంటున్నామో దానికి ఆల్రెడీ డైరెక్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు కంటిన్యూ ఉంది కదా, దానికి పాస్వర్డ్ కూడా చేంజ్ చేసాము. ఇప్పుడు పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నాము. ఇప్పుడు సింపుల్గా ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేస్తాము. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు దానికి సంబంధించి పాస్ కీ అనేసి ఉంది కదా, అవైతే ఇక్కడ కనబడతాయి అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి డైరెక్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్లో కంటిన్యూ అనేసి ఉంటుంది. సో యాక్చువల్గా ఆల్రెడీ లాగిన్ కూడా అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు అకౌంట్ కూడా లాగిన్ అయిపోయింది. ఇదేంటంటే క్రియేట్ అనదర్ పాస్ కీ. ఇప్పుడు మనం ఆల్రెడీ లాస్ అయ్యాం కాబట్టి మనకు దానికి సంబంధించి పాస్ కీ అనేసి ఉంటుంది కదా, సో అది ఇక్కడ మనం కంటిన్యూ మీద క్లిక్ చేసి కొత్త పాస్ కీ అయితే క్రియేట్ చేసుకొని దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని అయినా లేదా ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ ఎప్పుడైనా లాగిన్ చేయడానికి ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అంటే ఆ పాస్ కీ ఎంటర్ చేసి డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. సో ఇక్కడ నాకు ఆల్రెడీ లాగిన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సింపుల్గా ఇక్కడ నేను ఆప్షన్లోకి వెళ్ళి జీమెయిల్ ఉంటుంది కదా, జీమెయిల్లోకి వెళ్ళామంటే డైరెక్ట్ మనకు అకౌంట్ అయితే లాగిన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు సేమ్ ఇప్పుడు నేను ఇదంతా కూడా ల్యాప్టాప్లో చూపించాను కదా, సేమ్ ఇదే మీరు మొబైల్లో చేశారంటే ఆటోమేటిక్గా మొబైల్లో కూడా మనకు లాగిన్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ మెయిల్ ఐడి vijyadhav48@gmail.com. సో నేను ఇదంతా కూడా ట్రై చేసింది అయితే వేరే మెయిల్ ఐడిలో, ఇక్కడ చూస్తున్నారు కదా వేరే మెయిల్ ఐడిలో ఈ ప్రాసెస్ అంతా కూడా చేశాను. సో ఈ విధంగా మీరు కూడా చాలా సింపుల్గా అంటే చెప్పాను కదా సేమ్ లొకేషన్లో ఉండి ట్రై చేశారంటే డెఫినెట్లీ మీ అకౌంట్ అయితే బ్యాక్ వస్తుందన్నమాట. వితిన్ 24 అవర్స్లో కొత్త మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ఐడిలో పాస్వర్డ్ రీసెట్ చేసుకోమని వస్తుంది. పాస్వర్డ్ మీరు అక్కడ రీసెట్ చేసి కంటిన్యూ మీద చేయగానే డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ మెథడ్లో ఖచ్చితంగా మీకు అకౌంట్ అయితే రికవర్ చేసుకోవచ్చు. ఇంతేకాకుండా ఓన్లీ జీమెయిల్ ఒక్కటే కాదు, మీకు ఫేస్బుక్ సంబంధించి అయినా లేదా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ సస్పెండ్ అయి ఉంటుంది కదా, సో దానికి సంబంధించి కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అదేవిధంగా యూట్యూబ్ సంబంధించి రీయూజ్డ్ కంటెంట్ అయినా లేదా వేరే ఏ టాపిక్ మీదైనా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేస్తారంటే డెఫినెట్లీ నేను ముందు వీడియోస్లో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎలా ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుంది అనేసి. సో చూసారుగా ఈ విధంగా మీరు కూడా మీ అకౌంట్ని చాలా సింపుల్గా రికవర్ అయితే చేసుకోవచ్చు. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.